ఇవి పెసాలు. మన ముందు జనరేషన్ వాళ్ళైతే ఇలా ఇసురుకొని పొట్టుతోటే తినేవాళ్ళు. ఇప్పుడైతేనేమో మనకి గిర్నీలు వచ్చినాయి కాబట్టి అందులో పొట్టుతోటి అయినా పడుతున్నారు, పొట్టు లేకుండా అయినా పడుతున్నారు. కానీ పొట్టుతో తినడమే బెటర్, ఎందుకంటే మనకి అందులోనే పొట్టులోనే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి కాబట్టి. షాప్లో 130, 140 రూపీస్కి అయినా కూడా పొట్టు లేని పప్పు తీసుకొచ్చుకొని తింటున్నారు. అదే రైతు కాడికి వచ్చేసి బేరం ఆడుతున్నారు అంటే 70కి ఇస్తావా, 80కి ఇస్తావా అని, మందులు లేకుండా పండించిన పంటకి కూడా. చూడండి, షాప్లో అయితే మనకి ఫిక్స్డ్ రేటు ఎంత చెప్తే అంత పెట్టి తీసుకుంటున్నారు. అదే రైతు కాడికి వచ్చేసరికి బేరం ఆడుతున్నారు. ఇక్కడ ఎంతైనా లాస్ అయ్యేది మన రైతునే. కానీ రైతుకి ఎంత కష్టం వచ్చినా, ఎంత లాస్ వచ్చినా వ్యవసాయాన్ని మాత్రం మానుకోడు. ఎందుకంటే ఈ సంవత్సరం కాకుంటే నెక్స్ట్ సంవత్సరం అయినా లాభం వస్తుంది, పంట మంచిగా వస్తుంది అనే భరోసాతోటి వేస్తాడు అన్నట్టు. మేమైతే వరి, పత్తి తీసేసిన వెంటనే పప్పులకు సంబంధించిన పంటలు అయితే వేస్తాము. అవి పెసలు, బొబ్బర్లు, మినుములు అట్లాంటివి వేస్తాము. అవి కోతులకు, పందులకు, పిట్టలకి వాటికే సరిపోవు. సో మాకైతే పప్పులు రెడీ అయినాయి చూడండి. పెసరపప్పు, బొబ్బరి పప్పు, నెక్స్ట్ అది బొబ్బరి పప్పు, ఇది కూడా. తెల్ల బొబ్బరి పప్పు.